నేను సవాలు విసురుతున్నా. అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే, గల్లీలో ఉండే కేడీ అయినా సరే, చర్చ పెడతాం. పార్లమెంటులోనా, అసెంబ్లీలోనా, రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు, రైతులకు అండగా నిలబడ్డది ఎవరు తేల్చుకుందాం. రాండి చర్చలకు. కేసీఆర్ వస్తాడు, కేటీఆర్ వస్తాడు, కిషన్ రెడ్డి వస్తాడు, నరేంద్ర మోడీ వస్తాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తా అని సూటిగా సవాలు విసురుతున్న మిత్రులారా. ముఖ్యమంత్రి ముచ్చటపడుతుండు కాబట్టి ఇప్పుడైనా ఎప్పుడైనా ఎక్కడైనా మేము రెడీ. నువ్వు అసెంబ్లీలో పెడతావా చర్చ, లేదా అంబేద్కర్ కాడ పెడతావా, కొండారెడ్డి పల్లెలో పెడతావా, చింతమడకలో పెడతావా, కొడంగల్లో పెడతావా, గజ్వేల్లో పెడతావా, ప్లేస్ నీ ఇష్టం, ఎక్కడంటే అక్కడికి వస్తాం. కానీ నువ్వు తప్పించుకపోయే బాబత్ మాకు తెలుసు. ఆయననే చెప్పిండి నిన్న, కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా అన్నాడు. మరి నేను వస్తా అంటున్నా. నీకు దమ్ముంటే రా. సోమాజిగూడలో ప్రెస్ క్లబ్లో 11 గంటలకు 8 తారీఖు నాడు నేను రెడీగా ఉంటా. నువ్వు వస్తావా రావా నీ ఇష్టం. నువ్వే ఛాలెంజ్ ఇసిరినావు, రావాలని కోరుతున్నా. వస్తే సంతోషం, మీడియా ముందే చర్చిద్దాం. నీళ్ళకు నీళ్లు పాలకు పాలు. అందుకే ఈరోజు ఏ సంక్షేమ పథకానికైనా ఇందిరమ్మ పేరు మనం పెడుతున్నాం. హైదరాబాద్ నగరంలో పేదవాళ్లకు 5 రూపాయల భోజనం పెట్టాలని, పేదవాళ్లకు కూలి పోయే వాళ్లకు పొద్దున్నే టిఫిన్ చెయ్యడానికి క్యాంటీన్లు పెట్టి ఇందిరమ్మ పేరు పెడితే ఈ తలమాచిన దద్దమ్మలు సోయిలేనోళ్ళు ఇందిరమ్మ పేరు పెడతారని ధర్నా చేసిండ్రు. ఒక్కనొక్కని బట్టలిప్పదీసి కొడితే తప్ప ఇందిరమ్మ గొప్పతనం వాళ్ళకు అర్థం కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా. ఇందిరమ్మ రాజ్యం అన్నావు. ఇందిరమ్మ గొప్పతనం తెలవాలంటే గుడ్డలు కూడా తీసుకొట్టాలన్నావు. ఇందిరమ్మ గొప్పతనం ఏంది, ఇందిరమ్మ రాజ్యం గొప్పతనం ఏంది నీది అంటే, కాలిపోయిన మోటార్లు, పేలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు, ఎరువుల కోసం, విత్తనాల కోసం లైన్లలో మళ్ళా చెప్పులు. నువ్వే చెప్పినావు, నీ పార్టీ చెప్పింది. మాకు ఓటేయండి, మార్పు తెస్తాం, ఆనాటి రోజులు తెస్తామన్నావు. నిజంగానే తెచ్చినావు. ఎంతోమందిని జైళ్లలో నూకిన ఇందిరమ్మను గుర్తు చేసుకుంటూ మళ్ళీ గుడ్డలు కూడా తీసుకొడతామంటే ఇవాళ తెలంగాణ సమాజం అట్లా చూస్తూ ఊరుకోవడానికి, నిస్తేజంగా చూడడానికి సిద్ధంగా లేదు రేవంత్ రెడ్డి గారు. 25,55,964 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి రైతులకు అప్పు రుణ విముక్తిని చేసిన పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వం అని ఈ వేదిక మీద నుంచి నేను గర్వంగా చెప్పదలుచుకున్న మిత్రులారా. ఒకటేసారి రుణమాఫీ అన్నారు. 50,000 కోట్ల రుణమాఫీని 12,000 కోట్ల కుదించి చేతులు దులుపుకున్నారు, అవతల పడ్డారు, అయిపోయింది అంటున్నారు. 12,000 కోట్లు దాటలు ఇంకా ఈరోజు కూడా. మళ్ళీ మాట్లాడితే సిగ్గు లేకుండా 21,000 కోట్లు అని చెప్తారు. మీకు ఇదివరకు కూడా చెప్పినా, మళ్ళీ కూడా చెప్తా ఉన్నా. ఇందులో ఒక్కటన్నా అమలైందా? ఒక్కటంటే ఒక్కటి. ఇవాళ నేను సవాలు విసురుతున్న కిషన్ రెడ్డికి, కేటీఆర్ కు, కేసీఆర్ కు, నరేంద్ర మోడీకి, మొదటి సంవత్సరంలో మా ప్రభుత్వ ఉద్యోగాలలో 60,000 నియామకాలు చేపట్టింది. మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే మీరు సవాలు విసిరండి. 60,000 మందిని ఇదే ఎల్పీ స్టేడియంలో తెచ్చి తలలు మొత్తం లెక్క పెట్టిస్తా. ఒక్కటి తగ్గినా మీ కాళ్ళ ముందు క్షమాపణ చెప్పి నేను బయటికి వెళ్తా. మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకునే బాపతు. కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలు, కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రారంభమైన నియామకాలు, నీ టైంకి వచ్చే వరకు కాగితం ఇచ్చే మోకా నీకు దొరికితే దాన్ని పట్టుకొని నేను ఇచ్చిన ఉద్యోగాలంటే సిగ్గుందా అని అడుగుతా ఉన్నాం. వస్తావా అశోక్ నగర్కి చర్చకి? అశోక్ నగర్లో పెడదామా? వస్తావా? నిరుద్యోగుల మధ్యన చర్చ వచ్చింది కదా. నువ్వు మీ రాహుల్ గాంధీ ఛాయ్ తాగి పోజులు కొట్టి తెలుగులో ట్వీట్ పెట్టి మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం అని నరికి 2 ఉద్యోగాలు మాత్రం సంపాదించుకొని నువ్వోటి ఆయన ఒకటి తప్పించుకొని తిరుగుతున్నారు కదా. వస్తావా అశోక్ నగర్కి చర్చకి? దమ్ముందా? సిగ్గుందా? మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలని చెప్పుకోనికే. आज 3 साल पहले हम लोग आपको वादा कर रहे हैं, हमारे वादा को सोनिया जी को पहुंचा दो. आने वाले चुनाव में 100 एमएलए को जिताएंगे, सरकार बनाएंगे, 15 पार्लियामेंट मेंबर्स को हम दिल्ली भेज देंगे. आप दिल्ली में सरकार बनाओ, हमारे तरफ से हम लोग मेहनत करेंगे. ये हमारे वादा है. सही है ना? మీరు పిచ్చోళ్ళు 100 ఆయన సొంత కాన్స్టిట్యున్సీలనే ఇప్పుడు జెడ్పీటీసీలు గెలుతాడో లేదు పెట్టమని రాదు, ఎలక్షన్లు తెలుస్తుంది. నేను ఒక్కటి అడుగుతున్నా, 100 సీట్లు గెలవాలి. ఎట్లా గెలవాలి? ప్రజలు ఓట్లు వేయాలి. ఎవరు ఓట్లు వేయాలి? దళిత బంధు రేవంత్ రెడ్డి గారి ద్వారా అందుకున్న దళితులు ఓట్లు వేయాలనా? ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అమలు చేసినందుకు
12 లక్షల అభయహస్తం ఇచ్చినందుకు దళితులు గిరిజనులు వేయాలనా? 4,000 పెన్షన్లు ఇచ్చినందుకు ముసలోళ్ళు వేయాలనా? 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినందుకు పిల్లలు వేయాలనా? లేకపోతే నువ్వు 2,500 ఇస్తున్నందుకు మహిళలు వేయాలనా? ఎవడేయాలి నీకు ఓటు? తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉన్న మా ఆడబిడ్డలకు ఈ వేదిక మీద నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ స్వయం సహాయక సంఘాలలో చేరండి. మిమ్మల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత మీ సోదరుడిగా మీ రేవంత్ అన్న తీసుకుంటాడు. ఇది నా మాటగా, సోనియమ్మ మాటగా ప్రతి తెలంగాణ ఆడబిడ్డకు ఈ వేదిక మీద నుంచి ఈ రోజు మేము ఇస్తున్నాం. మిత్రులారా, ఇవాళ మా మహిళా తల్లులు 1,000,000 మందిని కోటీశ్వరులను చేస్తాను డైలాగులు కొడుతున్నావు కదా, నువ్వు కోటీశ్వరులను చేసినేమో కానీ వాళ్ళకి 2,500 ఇస్తే చాలని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. 100 రోజులు ఇస్తా అన్నావు. 1,68,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు.